అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల్లో ఒంగోలులో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2024 ఎన్నికల తర్వాత ఇక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి బయటికి వెళ్లి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలి, ఒక కమ్మనేతను గనక ఇక్కడ ఇన్ఛార్జిగా పెడితే రాబోయే రోజుల్లో కూడా పార్టీకి కొంత బలంగా ఉంటుంది, లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ గా కూడా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి చుండూరు రవిబాబుకు ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా కూడా ఆయన్ను నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వైసీపీ పార్టీలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చుండూరు రవిబాబు తన కర్తవ్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. నిన్న జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో కూడా వైసీపీ క్యాడర్ ను గ్రామాన్ని కూడా ఆయన వైసీపీ క్యాడర్ ను క్రోడీకరించి అక్కడికి పార్టీ ఆఫీస్ కి రావటం, వాళ్ళందరికి కూడా జిల్లా నేతలు దాదాపుగా ఎక్కడైనా కూడా ఏ పార్టీ ఆఫీసులో అయినా కూడా జిల్లా నేతలు కొంతసేపు మాత్రమే టైం కేటాయించడం జరుగుతుంది. అయితే దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా ఆయన పార్టీ కార్యాలయంలో ఉంటూ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కూడా ఆప్యాయంగా పలకరిస్తూ నిన్న దాదాపుగా 3 గంటల వరకు కూడా ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది. సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటాడో దాదాపుగా అతను సక్సెస్ రేట్ పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జనరల్ గా వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఎక్కడైనా కూడా పార్టీ సమన్వయకర్త కానీ ఇన్ఛార్జి కానీ అక్కడ అందుబాటులో ఉంటే వారు తమ గోడు వెళ్ళబుచ్చుకొని అక్కడి నుంచి ఆ ఇన్ఛార్జి దగ్గర నుంచి వాళ్ళు కొంత ఆర్థిక స్వావలంబన చేసుకొని వాళ్ళ సమస్యను తీర్చుకునే కార్యక్రమాలు కూడా ఎక్కువగా కూడా అధికారంలో లేనటువంటి పార్టీలకు జరుగుతూ ఉంటాయి. అయితే చుండూరు రవిబాబు వ్యక్తిత్వం దృష్ట్యా కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ కార్యాలయంలో కూడా టైం టు టైం వస్తూ ప్రజలందరినీ కూడా పేర్లు పెట్టి పలకరించడం కూడా ఆయనకు ప్లస్ అని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆయన ఒంగోలు నియోజకవర్గంలో ఆయనకి బంధుత్వం కూడా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు నియోజకవర్గంలో చుండూరు రవికి కొంత ఆ గ్రామాల్లో కూడా కొంత ప్లస్ అవుతుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి ప్లాన్ బి సక్సెస్ అయిందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.